ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదములు పొందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమగలిగిన సంగతులు మాకు వినిపించి తినిపించి బలపరచమని శక్తి కలిగిన యేసునామములో అడుగుచున్నావు తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఆభరణము మరి ఆరవదిగా దైవ సన్నిధి అనే గదిలో ఉండే ఆరవ వస్తువు. ఒకటి అద్దము, రెండవది సోపు, మూడవది కాటుక, నాలుగవదిగా నూనె, ఐదవదిగా వస్త్రాలు, ఆరవదిగా ఆభరణం. ఆభరణం అనగా 2 రకాల ఆభరణాలు దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఏంటి 2 రకాల ఆభరణాలు అని మనకు జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆత్మీయ స్థితిని బట్టి దేవుడిచ్చే ఆభరణాలు. పరిశుద్ధ గ్రంథములో మరి రెబెకమ్మ అబ్రహాము గారు ఇస్సాకు గారికి పెళ్లి చేయాలన్నప్పుడు ఆ పెళ్లి కుమార్తెను వెతకడానికి ఎలియాజరు గారు వెళ్ళి బావి వద్ద తాను మోకరించి ఒంటెలను మోకరింపజేసి ఆ 10 మంది ప్రార్థన చేస్తూ ఉండగా బావి దగ్గర సన్నిధి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మంచినీళ్లు అడగగానే కాదు లేదనకుండా మంచినీళ్లు పోసింది రెబెకమ్మ. అప్పుడు ఆమెకున్న విధేయతను చూసి, ఆమెలో ఉన్నటువంటి ఓర్పును చూసి, ఆమెలో ఉన్నటువంటి సహనాన్ని చూసి, ఆమెలో ఉన్న భక్తిని చూసి ఆభరణాలు ధరింపజేశాడు ఎలియాజరు గారు. మరి ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనములో మరి ఆభరణములు, చేతికి ముక్కుకి ఆభరణాలు ధరింపజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆమె చూపిన విధేయత, కాదు లేదనుకున్న మంచినీళ్ళు పోయడం, ఆమె ప్రేమ మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో యోసేపు గారు అష్ట కష్టాలు పడి ఆయన ఆత్మీయ స్థితిని కాపాడుకున్నప్పుడు అన్య ప్రాంతములో రాజు కాని రాజుగా రాజ్యాన్ని పరిపాలించే భాగ్యం ఆయనకు వచ్చింది. రాజుగారికి వచ్చిన కలల భావం చెప్పే గొప్ప అనుభవం యోసేపు గారిలో మనం చూడగలుగుతున్నాం. దైవజనులు అన్నారు, యోసేపు గారికి కళ్ళగంటమే వచ్చు కానీ కలల భావం చెప్పేవాడు కాదు. కానీ ఈరోజు తన భక్తిని కాపాడుకోవడం అన్న కలలు కనడం వచ్చింది, కలల భావం చెప్పడం వచ్చింది. వరపుత్రుడయ్యాడు అన్నారు, వరాలు సంపాదించుకున్నారు అన్నారు. కనుక యోసేపు గారి యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగినటువంటి రాజుగారు ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనంలో మరి మెడకు గొలుసు, చేతికి ఉంగరం ఇలాగూ ధరింపజేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. దైవ సాన్నిధ్యంలోకి వచ్చినటువంటి మనము మరి ఆ యోసేపు గారికి ఉన్నటువంటి భక్తిని, ఆత్మీయ స్థితిని, ఆ కలల భావం ఎప్పుడైతే చెప్పాడో తను రాజు కాని రాజుగా రథం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలించే గొప్ప ఆ అనుభవాన్ని యోసేపు గారిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు ఆ అమ్మ రెబెకమ్మ ఆభరణాలు ధరించింది. యోసేపు గారు మరి ఆత్మీయ స్థితిని బట్టి ఆయనకు ఆభరణాలు ధరింపజేశారు. మొర్దెకై కూడా మరి ఎస్తేరు పినతండ్రి కూడా ఆ రాజ్యములో ఒక అధిపతిగా, ప్రధాన మంత్రిగా అయినట్లుగా ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆయనకు కూడా ఒక కిరీటాన్ని ధరింపజేసినట్లుగా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో వీళ్ళు భక్తిని కాపాడుకున్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితిని కాపాడుకున్నారు. అందుకే వారికి దేవుడు ఆభరణాలు ఇస్తూ ఉన్నాడు. మొర్దెకై గారికి కిరీటం ఇచ్చారు, యోసేపు గారికి బంగారం గొలుసు ఇచ్చారు, రెబెకమ్మకి ముక్కు కమ్మి చేతులు కడియాలు ఇచ్చారు.
ఈరోజు మరి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కూడా కావాలి కదా! ఆత్మ సంబంధమైన ఆభరణాలు కూడా కావాలి కదా! మరి అటు ఆభరణాలు నీకున్నాయా? అటు ఆభరణాలు మనం సంపాదించుకుంటున్నావా? ఆలోచన చేసిన వారమైతే మరి ఆత్మీయ అలంకార ఆభరణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో మరి పెండ్లి కుమారుడికి ఎలాగూ ఆభరణాలు ఉన్నాయో పెళ్లి కుమార్తె కూడా ఆభరణాలు ధరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మన ఆభరణం ఏంటంటే అసలైన ఆభరణం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరవకూడదంట. పెండ్లి కుమార్తె ఆభరణాన్ని మరుచున కన్నిక ఆభరణాన్ని మరుచున అని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మరి 32వ వచనంలో మనం ఆభరణాన్ని మరవకూడదు. బైబిల్ గ్రంథం అనే ఆభరణం కలిగి ఉండాలి. దైవ సన్నిధిని ఆభరణం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అనే ఆభరణం కలిగి ఉండాలి. దేవుడే మనకు ఒక ఆభరణం అయి ఉన్నాడు. ఆయన్ని అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎస్తేరమ్మ గారి జీవితంలో కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే మరి ఆమెకు ఆభరణాలు ధరింపజేస్తూ ఉన్నప్పుడు, అలంకరిస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మన్న మాట ఏంటంటే మరి నేను నా ఇష్ట ప్రకారం ధరించుకోవాలని నేను అనుకోవట్లేదు. ఏగే ఎట్లా అలంకరించితే నేను అట్లా అలంకరించబడాలని అనుకుంటున్నాను అని చెప్పి ఎస్తేరమ్మ ఆ ఏగే గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఏగే గారికి తెలుసు రాజుగారు ఎలాంటి ఆభరణాలు ధరిస్తే ఆయన పెండ్లి కుమార్తెను నచ్చుకుంటాడో, ఇష్టపడతాడో, ప్రేమిస్తాడో అదంతా కూడా రాజుగారి మనస్సు మొర్దుకాయికి తెలుసు. కానీ తెలివిగా ఏముందంటే మరి ఏగేకి తెలుసు. ఏగేకి తెలుసు రాజుగారి యొక్క మనస్సు. ఆ టైంలో మరి ఏగే దగ్గరికి వెళ్ళింది. ఆయన అలంకరించాడు. మరి రాజుగారు ఎదురుగా నిలబడినప్పుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. మరి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూసుకుంటూ వెళితే ఏగేకి అవకాశం ఇచ్చింది. ఏగే ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రికి మనం అవకాశం ఇచ్చేవారం అయితే మనకు ఆభరణాలు అందిస్తాడు. అందుకనే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు కనుక మనం చూస్తే మరి బహిరంగ ఆభరణాలు ఎంత అవసరమో, ముక్కు కమ్మి చేతులు కడియాలు, మెళ్ళ గొలుసు ఇవన్నీ ఎంత అవసరమో మరి సాధువైనటువంటి అక్షయమైన అలంకారం మనకు కావాలి. ఏంటి అక్షయమైన అలంకారం ఏంటి అని అంటే నా భర్త అని చెప్పుకునే శారమ్మ మరి తనకు లోబడటం మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము గారికి శారమ్మ గారు విధేయత చూపిందంట, లోబడిందంట. ఇస్సాకు గారు పొలములో ధ్యానములో ఉన్నప్పుడు రెబకమ్మ చూసి ఒంటి మీద నుండి దిగి ముసుగు వేసుకుంది. ఈ రోజున భర్తను చూడగానే భార్య పెండ్లి కుమారుడైన ప్రభువును చూడగానే పెళ్లి కుమార్తెలో విధేయత కనబడాలి. విధేయత అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభువారు జ్ఞాపకం చేస్తారు. ఏ ఆభరణాలు అంటే కనబడే ఆభరణాలు బంగారపు వస్తువులు అయితే, కనబడిన ఆభరణాలు ఏంటంటే విధేయత, ప్రేమ, జాలి, దయ, కనికరం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన అలంకారాలు. ఈ రోజున ఏ క్రైస్తవుల్లో ఇవన్నీ కలబోసుకొని ఉండయి. నేను క్రైస్తవుని అని చెప్తారు, నేను సేవకుడిని అని చెప్తారు. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, భక్తి ఉండదు. ఈరోజు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేసిన వారమైతే అక్షయమైన అలంకారం చాలా అవసరం. స్టెఫన్ గారు క్షమాపణ అనే ఆభరణం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటి వారిని క్షమించాడు.
ప్రేమించారు. మనం కూడా ప్రేమించాలి. రోగుల దగ్గరకు ఆయన వెళ్ళాడు. పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడగోరుచున్నావని చెప్పి నీ పొరపెత్తుకొని లేచి నడవమని చెప్పాడు. ఈనాడు యేసు ప్రభువారిని పిలిచిన వాడు కాదు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి, కానీ ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, దయ, కనికరం మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు ప్రభువారు మరి ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారో అలాంటి లక్షణాలు మనం ఎందుకు కలిగి ఉండకూడదు? కనుక బహిరంగ ఆభరణాలతో పాటు అక్షయమైన ఆత్మ సంబంధమైన అలంకారాలు మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. కనుక రెబెక్కమ్మ, యోసేపు గారు, అయితే మొర్దెకై, దానియేలు గారు లాంటి వారు గొప్ప గొప్ప ఆభరణాలు ధరించుకున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆభరణం మనం కలిగి ఉండాలని వాక్య సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రాముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏంటంటే సన్నిధి, బైబిల్ గ్రంథమే. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడమే. ఇవి మనకు ఆభరణంగా మనం తీసుకొని ప్రభు సన్నిధిలో బలపడదాం. కనుక మరి 6వదిగా ఏంటంటే ఆభరణాలు అలంకారానికి బాగుంటాయి, ఆత్మీయ స్థితికి బాగుంటాయి. అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తూ ఉంటాడు. మరి 1 అద్దాన్ని గురించి మనం చెప్పుకున్నాం, 2వ సోపుని గురించి చెప్పుకున్నాం, 3వది కాడుగుని గురించి చెప్పుకున్నాం, 4వది పరిశుద్ధాత్మ సాదృశ్యమైన నూనెల గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత వస్త్రాల గురించి చెప్పుకున్నాం, ఈరోజు ఆభరణాల గురించి మనం చెప్పుకున్నాం. రేపు చెప్పుల జోడు గురించి ధ్యానం చేసుకుందాం. ఇలాగ ఒక్కొక్క మెట్టు ఆత్మీయులు ఎదుగుతూ బలపడుతూ నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని దైవజనులు అన్నారు. దేవదస్త ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకుంది. అలాగూ దేవుని బలపడే భాగ్యం ప్రభు మనందరికి ప్రసాదించుగాక. ఆమేన్.